హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అయితే మీకు ఎవరు చేసుండరు. ఆల్మోస్ట్ ఇంత టేస్టీగా అయితే మీకు రాదు ఎవరు చేసినా కూడా. సో దీన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అని నేనైతే మీకు చెప్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి లడ్డు. సో ఇదైతే మామూలు బయట అమ్మే లడ్డు లాగా అయితే ఉండదు. ఇట్స్ హోమ్ మేడ్ లడ్డు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా ఇంటికి యూఎస్ నుంచి ఎవరినో వచ్చినా కూడా ఈ లడ్డు చేసిమని మా మదర్ని అయితే అడుగుతారు. సో అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ లడ్డుని. ఈ లడ్డు మీరు ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత బాగుంటుంది కాబట్టి నేను మీకోసం ఈ లడ్డుని అయితే ప్రిపేర్ చేసి చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. సో దీని ప్రిపరేషన్ ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. మనకి 5 గ్లాసెస్ షుగర్ అయితే తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తల కొట్టినట్లుగా షుగర్ అనేది తీసుకోవాలి 5 గ్లాసెస్. ఇదంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 5 గ్లాసెస్ వాటర్ అయితే మనం ఈ షుగర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ అండ్ షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో అయితే మంటను పెట్టుకొని ఈ బౌల్ని స్టవ్ మీద అయితే పెట్టుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది మనం స్టవ్ మీద పెట్టాల్సి ఉంటుంది హై ఫ్లేమ్ మీద. సో పెట్టిన తర్వాత ఏంటంటే వాటర్ కొంచెం చిక్కగా అవుతుంటాయి. ఒక తీగలాగా వచ్చేంత వరకు మనం పాకంని అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే గట్టి పడుతూ ఉండాలి పాకం అనేది. ఒక బౌల్లో 5 గ్లాసెస్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి మనం ఇప్పుడు. ఈ శనగపిండి అనేది తలగొట్టకుండా ఫుల్గా ఉండేలాగా చూడాలి. మనం వీడియోలో అయితే చూడొచ్చు ఎలా తీసుకోవాలనేది. ఈ శనగపిండి తీసుకున్న తర్వాత మనం 1 టీ స్పూన్ సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా తక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ పిండి క్వాంటిటీని బట్టి అయితే దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత చిన్నగా కొంచెం వాటర్ అయితే ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది అంతా కూడా ఏంటంటే ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారయ్యేలాగా మనమైతే యాడ్ చేసుకుంటాము. వాటర్ అయితే కొంచెంగా పోసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే మనకి ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. మనమైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎలా మిక్స్ చేసుకుంటున్నాం అనేది. అంతలోపు మనం ఒక బండల్లో ఆయిల్ అయితే తీసుకుందాము. తగినంత ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి మనం.
మనం వీడియోలో చూపించేలాగా చిల్లులు గంట అయితే తీసుకోవాలి. ఇప్పుడు కారపూస అయితే మనం రెడీ చేసుకుంటాము. సో అందుకోసం ఈ చిల్లులు గంట మీద మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో శనగపిండి, అదైతే మనం వేసి కారపూస అయితే తయారు చేసుకుంటాము. మనకి కారపూస ఏదైనా సరిగ్గా కానీ రాకపోతే గంట అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ప్రతి 2 సార్లకి మనం పిండి వేసుకోగానే ఈ గంట అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కారపూస అనేది బాగా వస్తుంది. ఏదైనా పిండి మరీ తిక్కుగా ఉన్నా కూడా మీకు కొంచెం నీళ్ళు అనేది పోసుకోండి. ఎందుకంటే పిండి మరీ తిక్ అయినప్పుడు ఏంటంటే కారపూస అనేది రౌండ్గా రాదు, కొంచెం షేప్స్ అయితే వేరుగా వస్తాయి. సో అందువల్ల కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు చూసుకుంటే మేము ఫస్ట్ 2 టైం చేసినప్పుడు కారపూస రౌండ్గా అనేది రాలేదు. సో అందుకని 3rd టైం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని వేయగానే రౌండ్గా వస్తున్నాయి, మీరైతే చూడొచ్చు ఈ వీడియోలో. మనం పాకం ఏదైతే పొయ్యి మీద పెట్టుకున్నామో ఇప్పుడు రెడీ అయిపోయింది. తీగలాగైతే మనకి వస్తుంది, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ పాకం వేయగానే తీగలాగైతే రౌండ్గా వస్తుంది. సో అప్పటిదాకా అయితే మనం ఈ పాకంని ఉడికించాలి. సో ఎప్పుడైతే ఇది తీగలా వస్తుందో మనం ఈ పాకంని అయితే మనం కిందకి దించేయచ్చు. కొంచెం చల్లారేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. పాకం కొంచెం చల్లారిన తర్వాత మన కారపూస ఏదైతే మనం వేసుకున్నామో అది తీసి ఈ పాకంలోకి వేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకం అంతా కూడా కారపూసకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ పాకం అంతా కూడా బాగా కారపూస పీల్చుకుంటుందో అప్పుడైతే మనం ఈ కారపూసను తీసి, అంటే ఈ బూందుని తీసి మనం వేరే ప్లేట్లో అయితే వేసుకుంటాము. ఈ ప్రాసెస్ అయితే మనం రిపీట్ చేస్తూ ఉంటాము. మనం ఆయిల్లో వేసుకున్న పిండి పూసగా తయారైన తర్వాత ఈ పాకంకి అయితే మనం యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ పాకాన్ని అంతా కూడా కారపూస పీల్చుకుంటుందో, మనకి బాగా కారపూస అంతా కూడా ఒక బూందిలాగా తయారవుతుందో అప్పుడైతే మనం ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటాము. అలాగే కాజుని కిస్మిస్ని తీసుకొని ఆయిల్లో అయితే కొంచెం వేయించుకున్నాను. సో ఇదైతే లడ్డుకి టాపింగ్స్గా అయితే నాకు పనికి వస్తుంది. ఈ కాజు అండ్ కిస్మిస్ మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది లడ్డుకి. ఈ బూందీ పాకంకంతా కూడా బాగా పట్టేలాగా అయితే చూసుకొని నేను మొత్తం ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు తీసుకున్నాను. అలాగే ఈ కిస్మిస్ అండ్ కాజు కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. Like a fire in the deepest parts, I will hold on
నేను ఒక మిక్సీ తీసుకొని కొన్ని యాలక్కాయలు వేసుకొని దాన్ని పౌడర్గా అయితే చేసుకుంటాను. ఒక 2 టీ స్పూన్స్ యాలక్కాయల పొడి వచ్చేలాగైతే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు నేను ఎలా యాలక్కాయ పొడి తీసుకొని దాన్ని ఈ బూందీ మీద అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఇలా అయితే మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. Blinded by the rain, so tired of climbing, heavy with the blame. I heard a voice. ఈ యాలక్కాయల పొడి అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంటే బూందీ యాలక్కాయల పొడి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఈ బూందీ చల్లారేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అయితే ఉండలు చేసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇప్పుడు బూందీ అయితే బాగా చల్లగా అయింది. మనం ఇప్పుడైతే ఈ బూందీని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రౌండ్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఉండలు అయితే చేసుకుంటున్నాము. సో ఈ ఉండలు కూడా రౌండ్గా వచ్చేలాగైతే నీట్గా చేసుకోవాలి. సో ఉండలు ఎప్పుడైతే చేసుకున్నామో ఈ కాజు కిస్మిస్ ఏదైతే ఉందో అవైతే ఈ లడ్డుకి పెట్టుకుంటున్నాము. సో అవి లడ్డులో ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరైతే చూడొచ్చు మనకి లడ్డు అయితే ఎలా వచ్చిందో. సో చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంది. చూడడానికే చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏదైతే రెసిపీస్ అప్లోడ్ చేస్తుంటానో అదైతే మీకు నోటిఫికేషన్ సింబల్లో వస్తుంటాయి మీకు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో మంచి రెసిపీతో తొందరలో మీ ముందుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.